హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బిస్కెట్స్. ఈ బిస్కెట్స్ని గోధుమ పిండితో ఇంట్లోనే హెల్దీ అండ్ హైజీనిక్గా చాలా సింపుల్ వేలో అండ్ టేస్టీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసే విధంగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ బిస్కెట్స్ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి. మీరు ఏ కప్తో అయితే షుగర్ తీసుకుంటున్నారో అన్నీ అదే కప్తో తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వలన బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి 2 యాలకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక హాఫ్ కప్ నెయ్యి వేసుకోవాలి. మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు 2 నిమిషాలు నెయ్యి షుగర్ మంచిగా మిక్స్ అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని గ్రైండ్ చేసిన ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ గోధుమ పిండి, హాఫ్ కప్ శనగపిండి, 1 స్పూన్ బొంబాయి రవ్వ, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈ పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం ఇందులో వేసుకున్న నెయ్యి ఈ పిండి మొత్తం కలవడానికి సరిపోతుంది. ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా కాకుండా అలా అని గట్టిగా కాకుండా ఉండాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉండనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఇలా విరిచి చూస్తే పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఈ పిండిలో నుండి కొద్దిగా పిండిని తీసుకోండి. చూడండి, ఈ విధంగా రౌండ్గా చుట్టుకున్నాక ఇలా వేలుతో మధ్యలో లైట్గా ప్రెస్ చేయాలి. ఇప్పుడు దీనిపైన డ్రై ఫ్రూట్స్ని పెట్టుకోవాలి. సో ఇలానే అన్ని బిస్కెట్స్ని చేసుకోవాలి. మీరు బిస్కెట్స్ చేసేటప్పుడు పిండి అనేది పగులు వచ్చినట్లయితే కొద్దిగా ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసి మళ్ళీ కలుపుకొని రౌండ్గా చుట్టుకోవాలి. ఇప్పుడు మనం చేసిన బిస్కెట్స్ని బేక్ చేయడానికి ఇడ్లీ ప్లేట్ని తీసుకొని ఇలా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మనం చేసిన బిస్కెట్స్ని ఇడ్లీ ప్లేట్లలో ఈ విధంగా పెట్టుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నె అయినా లేదా ఇడ్లీ పాత్రని అయినా తీసుకొని స్టవ్ పైన పెట్టి గిన్నెని ఒక 5 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ని ఇడ్లీ పాత్రలో పెట్టి మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా 15 to 20 మినిట్స్ ఉండనివ్వాలి. చూడండి, 10 మినిట్స్ తర్వాత బిస్కెట్స్ అనేవి పెద్దగా అయ్యాయి కానీ కలర్ మాత్రం చేంజ్ కాలేదు. సో మళ్ళీ మూత పెట్టేశాను. ఇంకో 5 నిమిషాలు అయ్యాక మళ్ళీ ఓపెన్ చేసి చూశాను. చూడండి, కలర్ కూడా చేంజ్ అయ్యాయి. సో చక్కగా బేక్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇడ్లీ పాత్రని పక్కకు దించేసుకున్నాను. అండ్ అందులో నుంచి ఇడ్లీ ప్లేట్ని బయటికి తీసి బిస్కెట్స్ని ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలి. 10 నిమిషాల తర్వాత బిస్కెట్స్ అనేవి ఇలా చాక్తో అయినా స్పూన్తో అయినా ఇలా అంటే చాలు ప్లేట్ నుంచి ఊడొచ్చేస్తాయి. చూడండి, ఏ విధంగా ఎంత చక్కగా బిస్కెట్స్ అనేవి బేక్ అయ్యాయి. చూస్తేనే తినాలనిపిస్తుంది. సో ఈరోజు నేను చేయబోయే రెసిపీ రాగి పిండితో బిస్కెట్స్. ఈ బిస్కెట్స్ని చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పావు కప్పు షుగర్ వేసుకోవాలి. ఒకవేళ మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకో 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. మంచి ఫ్లేవర్ కోసం 2 యాలకులు వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఏ కప్తో అయితే మనం షుగర్ తీసుకున్నామో అదే కప్తో అన్ని కొలతలు ఉండాలి. 1 కప్ రాగి పిండి, పావు కప్ గోధుమ పిండి, మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టిన షుగర్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకొని అంతా కలిసేలా ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోకి 1/2 కప్పు బటర్ వేసుకోవాలి. మీరు బటర్ అయినా నెయ్యి అయినా వెన్నైనా ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు పిండి బటర్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి.
చూడండి, ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోకి కాచి చల్లార్చిన పాలు ఒక పావు కప్పు దాకా తీసుకోవాలి. కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి. నాకు ఇక్కడ పావు కప్పు పాలు దాకా యూజ్ చేశాను పిండి కలపడానికి. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిపైన కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మనం బిస్కెట్స్ బేక్ చేయడానికి ఒక గిన్నె తీసుకొని దాని లోపల ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ప్రీ హీట్ చేయాలి. ఈ గిన్నె ప్రీ హీట్ అయ్యేలోపు మనం బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టిన పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్గా రోల్ చేసి మధ్యలో ఇలా ప్రెస్ చేసుకొని చాప్తో మనకి ఇష్టమైన షేప్లో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగానే అన్ని బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ బిస్కెట్స్ని మనం నెయ్యి అప్లై చేసి పెట్టిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ని మనం ప్రీ హీట్ చేసిన గిన్నెలో స్టాండ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 20 to 25 మినిట్స్ బేక్ చేసుకోవాలి. చూడండి, 25 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. బిస్కెట్స్ అనేవి చక్కగా బేక్ అయ్యాయి. ఇప్పుడు ఈ ప్లేట్ని బయటికి తీసి బిస్కెట్స్ని చల్లారనివ్వాలి. ఈ విధంగానే అన్ని బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో హెల్తీగా చాలా టేస్టీగా ఇంట్లోనే ఇలా బిస్కెట్స్ ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.